చాలా మంది పిల్లలు అయితే వచ్చేసారు ఈ మ్యూజియాన్ని చూడటానికి అయితే వచ్చేసారు. ఇక్కడ వాళ్ళ టీచర్ అయితే ఉంది, వాళ్ళ టీచర్ తో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అసలు ఈ పిల్లలు ఏ స్కూల్, ఎక్కడి నుండి వచ్చారు అనేది కనుక్కుందాం. నమస్తే అండి. నమస్తే, మీ పేరు? నా పేరు అంబిక. ఐఎమ్ ఫ్రమ్ సెయింట్ ఆండ్రూస్ స్కూల్, కీసరా, హైదరాబాద్. ఓకే, ఈ మ్యూజియం మీకు ఎలా ఐడియా వచ్చింది ఇక్కడికి పిల్లల్ని తీసుకురావాలని? We would like to teach our students that what kind of cars will be there. So that's why we have visited here. So my students now they are going to visit this car museum, and definitely many cars, many varieties of cars are here, and my students definitely they will enjoy, including the small birthdays as well as class 2 and class 4. So we are going to enjoy today. How did you feel it? Actually, we have come to know that we are going to visit Sudhakar Museum. So we were excited from the day one only till the date that till yesterday we were thinking that yes, we are going to visit Sudhakar Museum, and we were very excited to visit this. And today at last we are here, so we are very happy. పిల్లలకి ఇవన్నీ చూపించారా, కార్స్ అవన్నీ వాళ్ళకి నచ్చాయా? We will visit and we will see all types of varieties of cars here, and definitely my students they will try to make models of it, and hence we will present the same models in the science exhibition also. ఓకే, థ్యాంక్ యూ. Thank you. హాయ్. హాయ్, మీ పేరు? జాశ్రిత. మీ స్కూల్ నేమ్ ఏంటి, ఎక్కడి నుండి వచ్చావు? కీసరా నుంచి వచ్చాను. మీరు ఆ కార్స్ అన్ని చూసారు కదా, మీకు ఎలా అనిపించింది? మంచిగా అనిపించింది. అన్ని రకరకాల కార్స్ చూసావు కదా, బుల్లెట్ కార్ అని, కేక్ కార్ అని, లడ్డు కార్ అని, శివుడి కార్ అని, అలా డిఫరెంట్ కార్స్ చూసావు కదా మోడల్స్. అందులో నీకు ఏది బాగా నచ్చింది? ల్యాంబోర్గినిగా. ఓకే, నీకు ఇలా రావటం, ఈ ఎక్స్కర్షన్ చూడటం, ఈ కార్స్ ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. హాయ్. హాయ్, వాట్స్ యువర్ నేమ్? మై నేమ్ శ్రేయాన్స్. ఇప్పుడు కార్ విజిట్ చేసేసి వచ్చావు కదా, సో నీకు ఎలా అనిపిస్తుంది? బాగా అనిపిస్తుంది, నేను ఎంజాయ్ చేసేసిన. నీకు అందులో ఏది బాగా అనిపించింది కార్స్ లో? డబుల్ డెరెక్ బస్. నీ పేరేంటి? సంవిత. సో మీకు ఎలా అనిపించింది లోపలికి వెళ్ళి చూసాక? నైస్. సో వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ కార్ ఇన్ దట్? లోటస్ కార్ నచ్చింది. లోటస్ కారా? ఇలా వచ్చావు కదా, నీకు ఎలా అనిపిస్తుంది మొత్తం ఇది అంతా కార్స్ అని డిఫరెంట్ కార్స్ చూస్తుంటే? మంచిగా అనిపిస్తుంది. ఓకే, వెళ్ళి కార్స్ చూసేసి వచ్చావు కదా, నీకు ఎలా అనిపించింది? చాలా బాగా అనిపించింది. ఇప్పుడు అక్కడికి వెళ్ళి చూసావు కదా, అందులో నీకు ఫేవరెట్ కార్ నీకు ఏది ఎక్కువ నచ్చింది? లడ్డు కార్. ఓకే, వై లడ్డు ఓన్లీ? ఎందుకంటే అదే సూపర్ ఉంది. అయితే మనం కార్ మ్యూజియంకి అయితే వచ్చేసాం. ఈ కార్ మ్యూజియంలో ఇక్కడ పిల్లలు అయితే పిక్నిక్ స్పాట్ కిందకి వచ్చేసి ఈ కార్ మ్యూజియాన్ని అయితే చూడడానికి అయితే వీళ్ళు ఎక్కడి నుండో వచ్చేసారు. ఈ పిల్లలు అయితే వచ్చేసారు పిక్నిక్ స్పాట్ కింద. అసలు ఈ పిక్నిక్ స్పాట్ ఎలా ఉంది, వాళ్ళకి నచ్చిందా లేదా అనే విషయాన్ని కనుక్కుందాం. హాయ్. ఎలా అనిపించింది మీకు? మంచిగా. సో ఏ స్కూల్ మీది? సెయింట్ ఆండ్రూస్. సో ఇది ఫస్ట్ టైం విజిట్ చేయటం మీరు అందరూ? ఇందులో మీకు ఏ కార్ నచ్చింది? అన్ని. సో విచ్ ఇస్ యువర్ ఫేవరెట్ కార్? బాస్కెట్బాల్ కార్. Yours. ఫుట్బాల్ కార్. ఫుట్బాల్ కార్. Girls. ఫుట్బాల్ కార్. You also football car. బ్రైట్ కార్. Bright car. Okay. బాస్కెట్బాల్ కార్. Okay. I like the football car. Okay. కేక్ కార్. లిప్స్టిక్ కార్ దీది. ఓకే, ఇక్కడ మనం చూస్తున్నాం కదా
పిల్లలు అయితే ఫుల్ హ్యాపీగా ఉన్నారు. ఈ కార్ మ్యూజియం అనేది చూడడానికి అయితే వచ్చేసారు. ఫుట్బాల్ కార్ అని, బ్రైడ్ కార్ అని, లిప్స్టిక్ కార్ అని అలా డిఫరెంట్ కార్స్ అయితే వీళ్ళకి నచ్చేసాయి. అసలు ఈ పిక్నిక్ అనేది వీళ్ళకి ఎంత బాగా నచ్చిందో అయితే మనం ఈరోజు తెలుసుకున్నాం కదా. ఈ స్కూల్ అనే కాదు, అలా చాలా డిఫరెంట్ ఆఫ్ స్కూల్స్ అయితే ఇక్కడికి వచ్చి ఈ మ్యూజియాన్ని అయితే విజిట్ చేస్తూ ఉంటారు. పిల్లలకి అయితే ఇది ఒక పిక్నిక్ స్పాట్ కాకుండా అలాగే నాలెడ్జ్ ప్రకారంగా కూడా ఈ కార్స్ అనేది చాలా యూస్ఫుల్ అవుతూ ఉంటాయి. నమస్తే. నమస్తే అండి. మీ పేరు? సింధూరా. మీరు ఎక్కడి నుండి వచ్చారు? కీసరా. మీరు టీచర్ అనుకుంటా. అవునండి, టీచర్. ఈ పిల్లల్ని అందరు ఇక్కడ తీసుకుని వచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది? అఫ్ కోర్స్ అది నాలెడ్జ్ ట్రిప్. ఇది యాక్చువల్గా ఇది జస్ట్ ఏంటంటే ఒక ఫన్ ట్రిప్ అని కాకుండా ఇట్ ఈస్ లైక్ ఎడ్యుకేషనల్ ట్రిప్. పిల్లలు ఇంతకుముందు చూసి ఉండకపోవచ్చు ఇలాగా వింటేజ్ కార్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ కార్స్ అండ్ టాయిలెట్ కార్ అని, లైక్ హెల్మెట్ కార్ అని. వాళ్ళకి ఫన్ అని కాకుండా ఇంకా వాళ్ళకి నాలెడ్జ్ కూడా ఎలా చేయాలి, లైక్ ఐడియాస్ అనమాట. వాళ్ళకి ఐడియాస్ కూడా వస్తాయి మైండ్లో అండ్ దెల్ బి రిమెంబర్. అంటే ఇప్పుడు వీళ్ళు క్లాస్ 4 స్టేజ్లో ఉన్నారు కాబట్టి డెఫినెట్లీ రిమెంబర్. వాళ్ళు కూడా ప్లాన్స్ ఫ్యూచర్లో డెఫినెట్లీ దెల్ మేక్ మోర్ దెన్ దిస్ అని నేను అనుకుంటున్నాను బీయింగ్ ఏ టీచర్గా. ఇది ఒక ఫన్ ట్రిప్ అని కాకుండా కూడా డెఫినెట్లీ ఇట్ విల్ బి ఎడ్యుకేషనల్ ట్రిప్ అండి. ఇది డెఫినెట్గా పిల్లలకి నాలెడ్జ్ ఇస్తుందని మేము అనుకుంటున్నాము. మీరు అక్కడ నుండి పిల్లల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చారు కదా, మీకు ఎలా అనిపించింది ఈ మ్యూజియం చూసాక? అఫ్ కోర్స్ ఇట్స్ యూస్ఫుల్ అండి. ఎడ్యుకేషన్ అనేది ఉంది, వాళ్ళకి నాలెడ్జ్ అనేది కంపల్సరీ దీని నుంచి ఉంది కాబట్టి మేము ఇది చూస్ చేసుకున్నాము ఫీల్డ్ ట్రిప్ కోసం. ఇది మీ ఫస్ట్ టైమా? అవునండి, అఫ్ కోర్స్ ఫస్ట్ టైం. ఓకే. ఈ సుధాకర్ మ్యూజియం అనేది మీకు ఎలా తెలిసింది? యాక్చువల్లీ ఆర్ మేనేజ్మెంట్ వాళ్ళు ప్రపోజ్ చేసినారు. దే సెలెక్టెడ్ అంటే పిల్లలకి నాలెడ్జ్ ఉంటుంది అని చెప్పేసి దీన్ని సెలెక్ట్ చేసుకున్నాం. ఓకే అండి, నైస్ టు మీట్ యూ.